ఈరోజు మన పవిత్ర గ్రంథమైన బైబిల్లో దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, విధేయతతో జీవిస్తూ, వినయముతో నడుచుకున్న వ్యక్తులను దేవుడు ఎప్పుడు తోడు ఉండి ఉన్నత స్థానములో ఉంచుతాడని మనకు తెలియజేసే జోసేఫు గురించి మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. యాకోబు చివరి కుమారుడు అయిన యోసేపు తన పిల్లలందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించారు. ఒక్కరోజు యోసేపునకు తన తండ్రి పొడవు చేతుల అంగిని కుట్టించారు. అయితే తన తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించడం నచ్చని తన సోదరులు యోసేపుకై అసూయను పెంచుకొని ద్వేషంతో తనను చంపటానికి ప్రయత్నం చేశారు. ఒక్కరోజు షెకెములో గొర్రెలను కాస్తున్న తన సోదరులను తండ్రి సలహా ప్రకారం చూడటానికి వెళ్ళిన యోసేపును అతని సోదరులు పట్టుకుని ఇష్మాయేలు వ్యాపారులకు అమ్మివేసి ఇంటికి వెళ్ళి తన తండ్రితో తమ్ముడు మరణించినట్లు అని తెలియజేశాడు. జోసేపును మరణ వార్త యాకోబు తన వృద్ధాప్యంలో భరించలేనంత బాధకు గురి చేసింది. జోసేపును ఇష్మాయేల్ వ్యాపారులు ఫరవో రాజు ఒక సైన్యాధిపతికి అమ్మివేశాడు. యోసేపును సైన్యాధిపతి అయిన పొతిఫర్ అతను ఇంటిలో పనికి నియమించగా యోసేపు ఉనికి కారణంగా పొతిఫర్ కుటుంబం దేవుడిచే ఆశీర్వదింపబడింది. ఈ వాస్తవాన్ని తెలుసుకున్న పొతిఫర్ తన కుటుంబ పరివేషణిగా ఉన్నతీకరించారు. కానీ పొతిఫర్ భార్యకి యోసేపు మీదే కోరిక కలిగి ఆమె అతనితో కోరిక తీర్చుకోవటానికి ప్రయత్నించింది. కానీ యోసేపు దేవుని భయంతో అక్కడ నుండి పారిపోయాడు. పొతిఫర్ భార్య తన భర్తకు యోసేపుపై పగతో తప్పుడు కథలు చెప్పి చెరసాలలో పెట్టించారు. అయితే ప్రభు యోసేపు తోడు ఉన్నాడు. అతను చెరసాలలో ఉన్నప్పుడు తనతో పాటు ఉన్న ఖైదీలకు అధికారులకు వచ్చిన కలకు అర్థాలను చెప్పేవాడు. ఒక్కరోజు ఫరవో రాజు ఒక కల కన్నాడు. నైలు నది నుండి 7 లావుగా ఉన్న ఆవులు బయటకి వస్తున్నట్లు, ఆ తర్వాత 7 సన్నగా బక్కచిక్కిన ఆవులు బయటకు రావటం, ఆ లావుగా ఉన్న ఆవులు సన్నగా ఉన్న ఆవులను తినివేయడం, తర్వాత 7 నిండు బాగా పండిన కంగలు, 7 సన్నటి కంగలు రావడం వంటివి కలను కన్నాడు. ఫరవో యొక్క కలకు ముందు 7 సంవత్సరాలు బాగా పంటలు పండుతాయి, తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అని యోసేపును చెప్పిన కల అర్థానికి ఫరవో రాజు ఎంతో సంతోషించారు. జోసేపును ఐగుప్తు దేశానికి అధికారిగా ఫరవో రాజు నియమించాడు. కరువు రోజుల్లో సరిపడా ధాన్యాన్ని సమృద్ధిగా పండినప్పుడు సంవత్సరాల్లో నిలువ పెట్టడానికి అతనిని అధికారిగా నియమించాడు. యోసేపు వ్యాఖ్యానించినట్లు ఒక గొప్ప కరువు సంభవించింది. అది చాలా తీవ్రంగా మారింది మరియు ఎక్కడా ఆహారం దొరకటం లేదు. అందువలన అనేక దేశాల నుండి ప్రజలు ధాన్యం కొనటానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. వారిలో జోసేపు సోదరులు కూడా ఉన్నారు. జోసేపు తన సోదరులను గుర్తించారు, కానీ వారు సోదరుణ్ణి గుర్తించలేకపోయారు. జోసెఫ్ తన సోదరులను పరీక్షించారు మరియు అతను తన సోదరులకు తనను తాను వెల్లడించారు. జోసెఫ్ తన తండ్రిని బంధువులందరినీ ఈజిప్టు దేశానికి తీసుకువచ్చి గోషేనులో ఉంచుకున్నారు. యోసేపు 110 సంవత్సరాలు వయసులో మరణించారు. వారు అతనిని శవపీడికల్లో పరిమళ ద్రవ్యం పూసి ఉంచారు.